హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కార్తిక మిస్సింగ్ కేస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే కార్తిక అనే అమ్మాయి మిస్సింగ్ అవుతుంది గైస్. ఆ కేసు అయితే ఒక పోలీస్ ఆఫీసర్కి ఇస్తారు. కేసు ప్రొసీడింగ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉంటారు. అయితే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది ఏంటంటే కార్తిక అనే అమ్మాయికి ఆల్రెడీ ఒక హస్బెండ్ ఉన్నాడు, తను ప్రెగ్నెంట్తో ఉందని అయితే తెలుస్తుంది గైస్. మరి కార్తిక అనే అమ్మాయి ఏమైంది, అసలు దేనివల్ల మిస్సింగ్ అయింది, తను ఎవరైనా చంపేస్తారా, మరి బ్రతుకుందా లేదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, అసలు తనకి కార్తిక అనే అమ్మాయి పాస్ట్లో ఏం జరిగింది, మరి వాళ్ళ భర్త ఏమైపోయాడు, అసలు దేనివల్ల మిస్ అయిపోయింది, ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, చనిపోయిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటారు గైస్. ఓవరాల్ మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం అదే ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది. కార్తిక్ అనే అమ్మాయి మిస్సింగ్, దాని ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ అలాగే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లోనే స్టోరీలోకి తీసుకెళ్తారు గైస్. ఏదైతే కార్తిక్ అనే అమ్మాయి ఎప్పుడైతే తన లైఫ్ ఏంటనేది మన తన పాస్ట్ ఏదైతే చూపిస్తారో, ఆ కార్తిక్ అనే అమ్మాయి పాస్ట్ ఏదైతే చూపిస్తారో అది బాగా రాసుకున్నారు. ఆ స్టోరీ కూడా బాగుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ బాగుంది. మా ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మూవీ మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏముండదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సెకండ్ హాఫ్ ఏదైతే కార్తిక్ అమ్మాయిది పాస్ట్ అయితే ఆ స్టోరీలోకి తీసుకెళ్తారో అక్కడి నుంచి బాగుంది మూవీ. ఎక్కడ బోరింగ్ లేకుండా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ ట్విస్ట్ మాత్రం బాగా రాసుకున్నాడు. క్లైమాక్స్ బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. సెకండ్ హాఫ్ కోసం మాత్రం మూవీ చూడొచ్చు కదా, అందుకే ఓకే అని చెప్పాను. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగుంది. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా భరించాలి. నాకైతే ఓకే అనిపించింది, డిసప్పాయింట్ అయితే చేయదు. అట్లా చూసేయండి గైస్. ఓటీటీ కాబట్టి వాచ్ చేయండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే గైస్ 5కి 2.75 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.